యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏటి సార్ అలా అయిపోయారు? కూరలు రుచిగా లేవా ఏటి? ఏయ్, రుచి అంటే రుచి, నీ బొంద రుచి. కూరల్లో ఎవరన్నా మట్టేసి వండుతారా? పాపిష్టిదానా. మట్టేసి వండావా? ఏ చిట్టమ్మా, నీకు వంటలు చేత కాకపోతే మూసుకొని కూర్చోవాలి, అంతేగాని ఇంత అశుభ్రంగా వండి మా నోర్లన్నీ నాశనం చేస్తావా? అసలు ఈ చిట్టమ్మకి వంట చేయడమే రాదండి. అందుకే వాళ్ళ సీడ్ షాప్ కూడా మూతపడిపోయింది, వాళ్ళ పాల వ్యాపారం కూడా మూతపడిపోయింది. చిచ్చి, కడుపు నిండా తిందాం అనుకున్నాను, సర్వనాశనం చేసేశారు. చిట్టమ్మ, ఏంటిది? నిన్ను నమ్ముకున్నందుకు నా పేరు సర్వనాశనం చేస్తావా? చీచి చీచి చీ. నిన్ను నేను పనిలో పెట్టుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. మీ మొహాలు చూడటానికే నాకు అసహ్యంగా ఉంది. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే మీ ప్రాణాలు తీసేస్తానేమనుకున్నారు? పొండి బయటికి. అమ్మా 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 అమ్మా, అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. ఏంట్రా సంజేషి చెప్తున్నావు? ఇక్కడ పొరపాటు జరిగిందమ్మా, నేను చెప్పేది. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ అన్నం ప్లేట్ మొత్తం నీ మొహాన కొడతాను. పోవే ఇక్కడి నుంచి. వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. వెళ్ళిపో. హలో, ఏటిపోతురాజు మావయ్య గారు? వెళ్ళిపో. తెగ కళ్ళకు అంటున్నారు. ఇదంతా నా ఊహ. ప్రెసిడెంట్ గారు ఇంకా తిట్టలేదా? ఏటి ఎవరినో పోవే పోవే అంటున్నారు? అంటే నా కూతుర్ని వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అంటున్నానమ్మా. కూల్ డ్రింక్ సంగతి తర్వాత ముందు తినండి. ఆహా, అద్భుతం, అమోఘం. చిట్టమ్మా, ఇలాంటి కూరలు, ఇలాంటి స్వీట్లు ఫస్ట్ టైం తింటున్నాను. ఇదేంటి, నేను మట్టి కలిపాను కదా, వంటలేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి? అమ్మా చిట్టమ్మా, వంటలు మాత్రం అద్భుతమమ్మా. స్వీట్ అయితే మరీ మరీ అద్భుతమమ్మా. ఇక నుండి మా పార్టీ ఆఫీస్లో గాని మా ఇంట్లో గాని ఎలాంటి ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ కాంట్రాక్ట్ నీకే ఇస్తాం. మరి నా పరిస్థితి ఏంటి సార్? చిట్టం దగ్గర పని చేసుకోవయ్యా. తను చెయ్యబట్టే కదా వంటలన్నీ ఇంత రుచిగా వచ్చాయి. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నువ్వు మాటలకే అనుకున్నాను, చేతల్లో కూడా వంటలు అద్భుతంగా చేసి చూపించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. తినండి. ఇదిగో అప్పారావు, వంటలు చేసినందుకు నీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో. సంతోషం సార్. ఇదిగో చిట్టమ్మా, నీకో 10,000 ఇస్తున్నాను. అచ్చో, నాకెందుకు సారా? అపరా మావయ్యకి ఇస్తున్నారు కదా. ఇది నేను చాలా సంతోషంగా ఇస్తున్నానమ్మా. తండ్రి లాంటి వాణ్ణి, ఉంచుకో అమ్మా. పెద్దవాళ్ళు ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో.
చాలా థ్యాంక్స్ భూపతి సారా. మీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేను. వస్తామండి. అలాగేనమ్మా. వస్తాం సార్. ఏమే చింతామణి, ఏదేదో జరుగుద్ది అనుకుంటే అసలు ఇలా జరిగింది ఏంటి చింతామణి? అదే నాకు అనుమానంగా ఉందయ్యా. ఓ పాలి బయటికెళ్దాం పదా. పద పద పద. భూపతిరాజు గారు, మీరెప్పుడు కబురు చేస్తే అప్పుడు పార్టీ ఆఫీస్కొచ్చి మీరిచ్చే బీఫామ్ తీసుకుంటాను. ఓకే కాంతమ్మ, అతి త్వరలోనే నేను మా పార్టీ ఆఫీస్కి పిలుస్తాను. నేను మన క్యాండిడేట్గా ప్రకటిస్తాను. అలాగే సార్, వస్తాను. తమ్ముడు రా. వస్తామండి. అలాగే వస్తామండి. వస్తామండి. బావా చూసావా, పొద్దునే లేసి నీ మొహమే చూసాను. ఇలా పనికి రాగానే అలా 10,000 రూపాయలు వచ్చేసాయి బావా. ఆ డబ్బులు వచ్చింది నా మొహం చూసినందుకు కాచిటి. నువ్వు కష్టపడటం వల్ల, నీ టాలెంట్ని చూపించడం వల్ల. ఎంత కట్టపడితే మాత్రం రోజు 10,000 వస్తాయేటి? ఈ రోజు లేవగానే నీ మొహం చూసాను, వచ్చాయి అంతే. మరి అదే మొహం చూడగానే మా అమ్మ ఇంటి నుంచి గెంటేసింది కదా. చచ్చా, ఏటి బావా మాటలో? ఆ విషయాలు మర్చిపోవా? ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి కానీ ఎవరిని తప్పటకూడదు బావా. నీలో నాకు నచ్చింది ఈ పాజిటివ్ థింకింగే. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తావు, ఎదుటి వాళ్ళు పాజిటివ్గా ఉండేలా చేస్తావు. హలో, ఏడ్చిట్టమ్మా, ఆ భూపతిరాజును బురిడి కొట్టించేసి 10,000 నొక్కేశానని సంబరపడిపోతున్నావా ఏటి? అవునా అన్నోయ్, హ్మ్? చిట్టమ్మకి మోసం చేయడం కొత్త ఏంటి? ఇట్లాంటి భూపతి గాళ్ళని ఓ 1,00,000 మందిని చూసొచ్చుంటుంది. అరే, నా కూతుర్ని కొడుతున్నావేంటి? ఆ? ఎందుకు కొట్టానా? ఆ భూపతిగా నట్టుకొని భూపతి గాడు అని మర్యాద లేకుండా మాట్లాడింది చూడు, అందుకు. ఆ, ఆ. సర్లే, నాతో చిన్న అనుమానం, అడగొచ్చేటి? అసలు నీ మట్టి బుర్రకొచ్చిన అనుమానమేటో మా ఎంటపడి మరీ ఎందుకు అడుగుతున్నారో నాకు బాగా తెలుసు మాయా. తెలిస్తే చెప్పొచ్చు కదా. చెప్పడానికేటుంది మాయా? నీ మట్టి బుర్ర కూతురు నంపేసి ఆ అన్నం కూరల్లో మట్టి కలిపేయమని చెప్పావు. ఈ తింగర్ బుచ్చి పెద్ద సంచి నిండా మట్టి తెచ్చింది కానీ ఆ పాత్రలో ఉంది అన్నం కూరలా అని మాత్రం చూడలేదు. లోడలోడా పోసేసింది, గుడగుడా పరిగెత్తింది. అసలు ఆ పాత్రలో ఏముందో చూసిందో అడుగు. ఏమే, ఆ పాత్రలో ఏమున్నాయో చూసావా? నేనెందుకు చూస్తాను నాన్న? నన్నెవరైనా చూస్తారన్న కంగారులో ఆ పాత్రలో మట్టేశాను, గబా గబా పరిగెత్తేశాను. విన్నావుగా తల్లి, నా కూతురు ఎంతో కష్టపడి వంటల్లో మట్టి కలిపేస్తే వాళ్ళందరూ కమ్మగా తినేశారు. మ్మ్. మళ్ళీ కొడతావేంటి? నిన్ను కొట్టలేకే దీన్ని కొట్టాను. అయినా నన్ను దెబ్బతీయాలనుకుంటే కొంచెం తెలివుండాలని పంపించచ్చు కదా. ఈ తెలివి తక్కువ నెల తక్కువ దాన్ని ఎందుకు పంపిస్తున్నావో? నేనేం నెల తక్కువ దాన్ని తెలివి తక్కువ దాన్ని ఏంటి? బాగానే కలిపాను కదా. అయ్యో, మళ్ళీ కొడుతుంది నాన్న. అమ్మమ్మమ్మ, నువ్వు కొట్టడం ఆపేసి
అసలు నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావో కాస్త వివరంగా చెప్పమ్మా. చెప్పడానికి ఏటుంది? ఆ, నీ కూతురు నువ్వు ఇట్లాంటి ఏదో పనులేదో చేస్తారని ముందుగా ఇట్టిన పాత్రల్లో అన్నం కూరలో ఎట్లేదో. మరి కూరగాయలు కడిగిన నీళ్ళలో అన్నం వాడిసిన నీళ్ళు ఎట్టాను. పాపం నీ కూతురు అవన్నీ అన్నం కూరలని మూత పూర్తిగా తేయకుండానే లోపలేముందో చూడకుండానే మట్టి కలిపేసి వెళ్ళిపోయింది ఈ మట్టి బుర్రతో. అంటే ఆ పాత్రల్లో ఏమీ లేవు మాయా. అంటే నేను మట్టి కలిపింది ఒట్టి మురికి నీళ్ళలో చింతామనే. ఓ పాలి ఫ్లాష్ కట్టేసుకో. చూసావు బావా, మనల్ని భూపతిరాజు గారి ముందు ఎతవల్ని చేయాలని ఇది వంటలన్నింటిలో మట్టి కలిపేసింది. పాపం వీళ్ళ వెదో ప్లాన్ గురించి మనం ముందే పసిగడతామని తెలియక ఏదో సాధించామని చంకలు కొట్టేసుకుంటున్నారు చిట్టమ్మ. కదా బావా, నాకు తెలుసు బావా వీళ్ళు ఇలా చేస్తారని. అందుకే నా జాగ్రత్త నేను పడి ఆటలో వంటలేవీ లేకుండా ఒట్టి నెల ఉంచాను. మరి ఇంకెందుకు ఆలస్యం చిట్టమ్మా? పాత్రలన్నీ మార్చేసి మన వంటలు అక్కడ పెట్టేద్దాం పద. పది బావ. ఇప్పుడు అర్థమైందిగా, నువ్వు ఆ పాత్రల్లో అన్నం కూరలు ఉన్నాయనుకొని మట్టి కలిపావు. మేము నీ ఏదో ప్లాన్ ముందుగానే గమనించాం కాబట్టి ఆ పాత్రలన్నీ తీసేసి అన్నం కూరలున్న పాత్రలు అక్కడ పెట్టేశాము. ఇది మోసం, అన్యాయం, దగా, కుట్ర. మీకు మేము ఏ అన్యాయం చేసామన్నమ్మా ఇలా చేసావు? వయసులో పెద్దవాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. లేకపోతే మా చిట్టెమ్మనే అందరి ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావా? రవిచంద్ర, ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఆయన మీద చేయలేపుతున్నావేంటి? చెయ్యి లేపడం కాదు, వీళ్ళు చేసిన పని చెప్తే నువ్వు ఏకంగా కాలే లేపుతావు. అంత తప్పు వీళ్ళేం చేశారు? ఏం చేశారా? నా నోటితో నేను చెప్పడం దేనికి? బావా నువ్వే చెప్పు. అమ్మా, చిట్టెమ్మ ఎంతో కష్టపడి వంటలు చేస్తే ఆ వంటల్లో చింతామణి మట్టి కలిపిందమ్మా. ఓహో, ఇదెళ్ళి మట్టి కలపడం వీళ్ళు చూసేశారన్నమాట. అది మట్టి కలపడం ఏంట్రా? నిజంగా చింతామణి మట్టి కలిపుంటే భూపతి రాజుగారు మిగతా కార్యకర్తలు అంత సంతోషంగా భోజనం తిని శభాష్ చిట్టమ్మ అని అంటారా? ఆ భూపతి రాజుగారు 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తారా? కాంతమత్తా, నీకు సినిమాలో సగం స్టోరీయే తెలుసు, మిగతా స్టోరీ మొత్తం నాకు తెలుసు. ఏ చింతామణి, జరిగిందేటో మా అత్తతో చెప్తావా, లేదంటే మళ్ళీ సీత కొట్టేయమంటావా? వద్దు వద్దమ్మా, చెప్తాను, నిజం చెప్తాను. కాంతమ్మ గారు, బుద్ధి గడ్డి తిని చిట్టెమ్మని అందరి ముందు చాతగాని దానిగా, పనికి మాలిన దానిగా నిలబడదామని ఈవిడ వండిన వంటల్లో మట్టి కలుపుదామనుకున్నానండి. కానీ చిట్టెమ్మ ఎంతో తెలివిగా అక్కడ అన్నం కూరల బదులుగా మురికి నీళ్ళెట్టిందండి. నేను అవే అన్నం కూరలు అనుకొని వాటిల్లో మట్టి కలిపేశానండి. విన్నారు కదమ్మా నా కూతురి తెలివితేటలు. చచ్చు వెదవల్లారా, మిమ్మల్ని నమ్మి పంపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.
ఎలాగైనా చిట్టమ్మకి దొరకకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఏమే చింతామణి, రావే. కొడుతున్నారేంటమ్మా? మిమ్మల్ని కొట్టాలా కొయ్యాలా? చిట్టమ్మ నా కోడలు కాబట్టి, పైగా నాకంటే జాలి దయ ఎక్కువ కాబట్టి మీ నిజస్వరూపాలేంటో భూపతి రాజుగారికి చెప్పకుండా వదిలేసింది. లేదంటేనా మీరిలా చేశారని చెప్పుండుంటే ఆయన మిమ్మల్ని చంపి అక్కడే గొయ్యి తీసి పాతేసుండేవాళ్ళు. తప్పైపోయిందమ్మా, క్షమించండమ్మా. ఏ క్షమించమని అడగాల్సింది నన్ను కాదురా, చిట్టిని. క్షమించు చిట్టమ్మా. ఇట్లాంటి బుద్ధి తక్కువ పనులు ఇంకెప్పటికీ చేయమమ్మా. చూడు పోతరాజమాయ, నువ్వు కూడా ఒక ఆడపిల్లకి తండ్రివే. మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకున్నప్పుడు నీకు ఓ కూతురుందన్న విషయం గుర్తుకు రావాలి. నన్ను కూడా నీ కూతురులాగే చూడాలి. కాదు కూడదని నీ స్వార్థానికి నువ్వు ప్రవర్తించావనుకో, ఈసారి ఈ చిట్టమ్మ మాత్రం కాపాడదు. తగిన శాస్తి అనుభవిస్తావా? పద బావా. కాంతమ్మ గారండి, ఇప్పుడు అర్థమైందండి చిట్టమ్మ మమ్మల్ని ఎలా మోసం చేసిందో. మళ్ళీ కొడతారేంటమ్మా? కొట్టక నా అదృష్టం బాగుంది కాబట్టి, చిట్టమ్మకి దొరకకుండా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటేనా మిమ్మల్ని ఇరికించి పార్టీ ప్రెసిడెంట్ గారికి పట్టించుండేది. దాంతో మీలాంటి వాళ్ళకి నేను బంధువు అయినందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నా మొహాన్న ఉమ్మేసుండేవాళ్ళు. అంత దరిద్రమైన పనిచేశారు. తప్పైపోయిందమ్మా, ఇంకోసారి మాత్రం అలా జరగనివ్వనమ్మా. సర్లే. అక్క చూసావా ఆ సిట్టమ్మ ఎంత పొగరుగా మాట్లాడిందో? దాని పొగర అనగాలంటే ఆ భూపతిరాజు గారు ఇచ్చిన 10 ఏళ్ళు మనం నొక్కేయాలక్క. అవునరా అవతారం. ఆ చిట్టమ్మతో కలిసి పూరి గుడిసెలో ఉండడం, పేద బతుకులు బతకడం ఎంత కష్టమో నా కొడుక్కి అర్థం కావాలి. లేదంటే శాశ్వతంగా దాని దగ్గరే ఉండిపోతాడు. అవునమ్మా, చిట్టమ్మతో ఉంటే కష్టాలు కన్నీళ్లు తప్ప సుఖాలుండవని మన రవిచంద్రబాబు తెలుసుకోవాలి. అప్పుడే తిరిగి మీ దగ్గరకు వస్తాడు. లేదంటే జీవితంలో రాడమ్మా. అవతారం, అక్కాయ్ నువ్వు చింతామణి ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ భూపతి రాజుగారిచ్చిన 10,000 రూపాయలు మాత్రం దాని దగ్గర ఉండడానికి వీల్లేదు. దాంతో చేతిలో డబ్బుల్లేక, బతకడానికి దారి లేక నా కొడుకు అష్టదరిద్రాలు అనుభవించాలి. చివరకు చిట్టమ్మని చీకొట్టి దాంతో తెగదెంపులు చేసుకుని నా దగ్గరికి రావాలి. ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక్కటే టార్గెట్. ఆ చిట్టమ్మ ప్రశాంతంగా బతకూడదు. అష్ట కష్టాల్లో కుళ్ళి కుళ్ళి చావాలి. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ మా అమ్మని ఎందుకు వదిలొచ్చాన్రా అని నా కొడుకు ఏడవాలి. కాంతమ్మ గారితో ఎందుకు పెట్టుకున్నాన్రా భగవంతుడా అని చిట్టమ్మ గుండె పగిలి ఏడవాలి. అలా మీరే చెయ్యాలి. మాకు వదిలేయక్క, మేం చూసుకుంటాం కదా. అమ్మా, ఈసారి నన్ను ట్రై చేయమంటారా? చెప్పు తీసుకొడతాను మిడిగుడ్లెదవా. చేసిన నిర్వాకం చాలు. ఈసారి ప్లాను చింతామణి అవతారం అమలు చేస్తారు. అలాగే అక్క. నువ్వు కాస్త మూసుకొనుండు. అలాగేనమ్మా, అలాగేనమ్మా. ఏ చింతామణి, గెటప్లు మార్చుకుని వెళ్దాం పద.
ఆలస్యం చేసామనుకో ఆ సిట్టమ్మ రవిచంద్ర ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే బాయ్యా, వెళ్దాం పదా. ఆ, పద. హలో అండి. హలో సార్. ఈ మెడిసిన్స్ ఇవ్వండి సార్. ఓకే సార్. అంతేగా చిట్టమ్మా? అన్నీ తీసుకున్నావుగా అంతే. ఓకే.